వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ప్రణయ్ అమృత హత్య కేసు నిన్న కోర్టు మనకి తీర్పుని వెలువడించింది. A1 మారుతీరావు గారు, A2 చెప్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ A2 ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి తాలూకా ఆసక్తికర విషయాలు చాలా రేకెత్తుతున్నాయి. వాటి గురించి కొంచెం మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రేమ కక్ష రెండిటి మధ్య పరువు హత్య 2018లో జరిగింది. తనకన్నా వాళ్ళ కులం కన్నా తక్కువ కాస్ట్ ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న కక్షతో రగిలిపోయి కడుపు మంటతో కూతురు జీవితాన్ని, కూతురి మాంగళ్యాన్ని చేతులారా తెంపేశాడు ఒక కసాయి తండ్రి. చనిపోయిన అతని గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏమీ కాదు. దేవుడు అతనికి శిక్ష వేశాడు, అతనే శిక్ష విధించుకొని ఊరేసుకొని చనిపోయాడు. అది వేరే విషయం. ఇలాంటివి వేరే వాళ్ళు చేయకుండా ఉండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు రోజు ఏదో ఒక హత్య జరుగుతూనే ఉంది కదా. అసలు ఏంటంటే 2025 సంవత్సరము ఒక హత్యల సంవత్సరం అయిపోయింది. హత్యలు, ఆత్మహత్యలు, నరుక్కోడాలు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు. నిన్న ఒక టీచర్, నారాయణ కాలేజ్లోనే, శ్రీ చైతన్య కాలేజ్లోనే లెక్చరర్గా పనిచేస్తున్న టీచర్ బిడ్డలకి విషం ఇచ్చి చంపి భార్యతో కలిపి ఆయన కూడా ఊరేసుకొని చనిపోయాడు. మొన్నటికి మొన్న ప్రేమకు అడ్డొస్తోందని ఒక 45 ఏళ్ల యువత అనడం కన్నా 45 ఏళ్ల మహిళ తన తల్లి, తన అక్క, తన ప్రియుడికి ప్రేమకి అడ్డొస్తున్నారని చెప్పి 72 ఏళ్ల ముసలావిని చంపేసింది. మతిస్థిమితం లేని 48 ఏళ్ల అక్కని చంపి సంపులో పడుకోబెట్టింది ప్రియుడి సహాయంతో. వాడికి 50 ఏళ్ళు, మాకు 45 ఏళ్ళు. ఎంత కామంతో కళ్ళు మూసుకొని కొట్టుకుపోతున్నారో ఆలోచించవచ్చు. దానికి ముందు అన్న తమ్ముడు కలిసి తండ్రిని చంపేశారు, తాగొచ్చి కొడుతున్నాడు అని. ఏ రకమైన హత్యలు మనం వినట్లేదు. పోయిన సంవత్సరం కనీసం హత్య అంటే ఓకే, ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడమో, ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసి సూసైడ్ చేస్తారు. 2025 జనవరి 1 నుంచి ఈరోజు మార్చి 12, ఈ 3 నెలలలో మినిమం 300 హత్యలు ఉంటాయి. మినిమం. అది ఎక్కడో ఒక దగ్గర ఇండియా మొత్తం మీద. హైదరాబాద్లోనే మినిమం ఒక 100 విని ఉంటాం. మేడ్చల్లో చనిపోయారు, అప్సిగుడ్లలో చనిపోయారు, మీర్పేటలో హత్య, మీర్పేటలో ఇంకో రకమైంది. తల్లి చనిపోతే ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకొని 2 ఆడపిల్లలు అలాగే ఉన్నారు, మతిస్థిమితం లేకుండా. ఇంకొకరు అక్రమ సంబంధంతో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కొండ మీద చనిపోయారు. తనకి స్టూడెంట్ కాలేజీల్లోంచి చచ్చిపోయారు. మార్కులు తక్కువ వచ్చాయని ఊరేసుకొని చచ్చిపోవడము. నాన్న నేను భరించలేకపోతున్నానని ఒక కూతురు రాసిన ఆవేదన. అసలు అంటే అంత ఈజీయా చనిపోవడము, చంపేయడము? ఒకప్పుడు చావు మన దగ్గర, చావు అంటే సైన్స్ పరంగా మాట్లాడుకుంటే, సైన్స్ పరంగా అది మన దగ్గరకు వస్తున్నప్పుడు మన గుండెల్లో భయం అనేది మొదలవుతుంది. అది ఏ మనిషికైనా కూడా. సైన్స్ పరంగా పురాణాలు, ఇతిహాసాలు, బైబిల్, ఖురాన్, మన భాగవతం, మన భగవద్గీత, ఇవన్నిట్లో చెప్పింది ఏంటంటే చావుని దరికి చేరకుండా ఉండడానికే నువ్వు కొన్ని మంచి పనులు చేయాలి అని చెప్తారు. అది ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి, ఖురాన్లో తీసుకోండి, బైబిల్లో తీసుకోండి. మన హిందుత్వంలో ఉన్నన్ని శిక్షలు వాళ్ళకు ఉండవు, వాళ్ళకుండే శిక్షలు మనకుండవు. వాళ్ళకి ఏదైతే పాపం అనుకుంటారో, వాళ్ళకి ఏదైతే పుణ్యం అనుకుంటారో వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంటుంది, వాళ్ళ మత గ్రంథాల్లో. మన హైందవత్వంలో ఒక మనిషిని కర్మ అనుభవించేదాకా చావు అనేది రాదంటారు. ఒకవేళ నీకు దేవుడు ఇంకా నువ్వు ఎక్కువ కర్మ చేసేసావురా బాబు, నువ్వు ఉండద్దు పైకి అని చెప్పి తీసుకోపోతే ఆ కర్మ నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కానీ అసలు ఇంత ఈజీగా ఎలా చంపేస్తున్నారు? ఎంత కోపం, ఉక్రోషం వస్తే గొడ్డలు తీసుకొని నరికి చంపేయడము, ముక్కలుగా నరికేయడము, విషం మింగి వాళ్ళంతటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం. కూతురు అమ్మాయి ఇప్పుడు అమృత ప్రణయ్ కేసులో 2018లో అసలు భయభ్రాంతులు. ఆ సంవత్సరం మొత్తానికి ఒకే హత్య. ఇప్పుడు 2025లో రోజుకు 14. మనం ఏదైనా న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే క్రైమ్ కాలంలో రోజుకి 10-12 ఉంటాయి. అంటే క్రైమ్ రేట్ వీళ్ళకి ఇప్పుడు పోలీసులు ఏం చెయ్యట్లేదా అంటే, ఇంట్లో ఉండేవి. ఇప్పుడు బయట ఇప్పుడు నీకున్నారమ్మా, నీకు ఒక శత్రువు ఉన్నారు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే శత్రువు వచ్చి నేను నరికేస్తే పోలీసులు వాడిని ఏమైనా చెయ్యాలి. ఇంట్లో ఉండే వాళ్ళే చంపేస్తుంటే ఇంట్లో ఉండే వాడిని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు. అలాంటిది పోలీసులు వచ్చి ఏం చేస్తారు? కేసు నమోదు చేసుకోవాల్సిందే తప్ప వీళ్ళేం చేయలేరు కదా. అదే విషయంలో అమృత ప్రణయ్ కేసులో కూడా అదే అయ్యింది. ఆ అమ్మాయి తనతో చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక స్నేహితుడిని
మనసులు కలిసాయి, తన గురించి అర్థం చేసుకుంది. ఆడపిల్లకి కానీ అబ్బాయి మగవాడికి కానీ కావాల్సింది ఏంటి, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. అపార్ట్ ఫ్రమ్ బ్యూటీ, అందం పక్కన పెట్టేయండి, ఒక జీవితంలో ఒకరిని మనం తీసుకొచ్చుకుంటున్నాము అంటే ఎన్ని తప్పులైనా చేయండి అమ్మ, భరించాలంతే. అంతే. స్నేహమైన ప్రేమైన, స్నేహంలో వాడి ఎదవ వీలైతే మార్చండి లేదా భరించు. అంతే. బికాస్ ఆ ఫ్రెండ్షిప్ కోల్పోయామనుకో, వాడు ఎదవ, వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయకూడదు అని కోల్పోయామనుకో, వాడు ఇంక దేనికైనా వెళ్ళిపోతాడు, వ్యసనాలకు బారైపోతాడు. నువ్వు పక్కన ఉండబట్టి వాడు చేసే తప్పుల్ని నువ్వు తిడుతూ కొడుతూ అయినా సరే, అబ్బా నాకు ఒకడు ఉన్నాడు, నన్ను ఓదార్చడానికి ఒకడు ఉన్నాడు అంటూ బతికేస్తాడు వాడు. జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భార్య అయినా భర్త అయినా తప్పులు చేయని మనిషి అయితే ఉండడమ్మా. హ్యూమన్స్ ఓన్లీ మేక్స్ మిస్టేక్స్. ఇప్పుడు ఒక జంతువు తప్పు చేసినట్టే దానికి తెలుసా తప్పు చేస్తున్నానని? ఆ పాపం దానికి వాష్రూమ్ వస్తుంది, రోడ్డు మీద ఎక్కడో పోతుంది, ఇక్కడ పోకు అని చెప్తే అది వింటదా? దేవుడు దానికి ఎంతవరకు జ్ఞానం ఇవ్వాలో అంతవరకే జ్ఞానం ఇచ్చాడు. కానీ మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసాలు ఇచ్చాడు జంతువులకి. అది క్రూర ముఖాలైనా సరే, ఐ మీన్ నార్మల్గా తిరిగే కుక్క పిల్లి ఇవైనా కూడా ఏదైనా. అలాంటిది మనిషే మృగంలా మారిపోయి చంపేస్తున్నాడు. అలాంటిది ఎంతో అర్థం చేసుకుని నాకు ఒకరు దొరికాడు అని చెప్పి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది, ప్రెగ్నెంట్ అయింది, భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఆ కుటుంబంలో జరిగిన విషాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. అమ్మాయి తన జీవితాన్ని తన కొడుకుని పెంచుకుంటూ బతుకుతుంది, అది వేరే విషయం అనుకోండి. చాలామంది ఆ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయి తీర్పు వచ్చాక సమాధి దగ్గరికి వెళ్ళలేదు, అమృత ఇంట్లోనే కూర్చుంది, పోస్ట్ పెట్టింది హ్యాపీగా ఉన్నాను నేను అని. బికాస్ ప్రణయ్ కోరుకుంది అమ్మాయి హ్యాపీగా ఉండాలని. ఆ అమ్మాయి జీవితంలో నువ్వు పబ్లిక్ కోసం చూపించాల్సిన అవసరం లే అమ్మాయి ఎమోషన్స్. అప్పటికి ఫోన్ చేసింది రంగనాథ్ గారికి, ఎస్పీకి ఎవరైతే సాయం చేశారో ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ సార్ అంటే, అమ్మ నీ కేసులో నేను న్యాయం చేస్తానని చెప్పాను, చేశాను అని ఆయన అన్నారు. చాలు, అది గ్రాటిట్యూడ్. ఆ ప్రేమ అనేది ప్రణయ్ మీద ఉండే ప్రేమ, బిడ్డ మీద. ఇప్పుడు నిజంగా అమ్మాయి అంత ప్రణయ్ని మర్చిపోయింది, సమాధి దగ్గరికి వెళ్ళలేదని ఎవరెవరు చెత్త రాతలు రాస్తున్నారు. పెళ్లి చేసుకుంది అమ్మాయి ఇప్పటి వరకు లేదు కదా, అత్తాల ఇంట్లోనే ఉందిగా, అత్తమామని చూసుకుంటూ బిడ్డను చూసుకుంటూ అక్కడే ఉంది కదా. ఎందుకురా నోరు ఉందని రాసేస్తారు? మీకు న్యూస్ కావాలి ఏమైనా కావాలని రాసేస్తారు ఒక ఆడపిల్ల గురించి. ఆ పిల్ల బాధ మీకు తెలుసు, మీ ఇంట్లో జరిగితే తెలుస్తుంది రాసే వాళ్ళకి. వాళ్ళ తండ్రి సుపారీ ఇచ్చి ఒక 8 మందితో తండ్రి కలిసి వాడిని రోడ్డు మీద నరికేయడము, అది వాళ్ళందరూ జైలుకి వెళ్ళడము. A1 నుంచి A8 వరకు అందరూ జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు 2020లో. 2019లో జైలు మార్చిలోనే బయటకు వచ్చేసారు వీళ్ళంతా. 2018లో అరెస్ట్ అయ్యి 2019లోనే వచ్చేసారు బయటికి రావడంతో ఆయనకి ఏం మనస్తాపం చెందిందో, ఆయనకి ఆ దేవుడు కూతురు జీవితం ఇలా నాశనం చేశాను అందరు తిడుతున్నారు అని ఏమనుకున్నాడో ఊరేసుకొని చనిపోయాడు. ఆ ఊరేసుకొని చనిపోయిన ఆ పిల్ల మా నాన్న చనిపోయాడు అన్న బాధ కూడా అమ్మాయికి కనపడలేదు. ఎందుకంటే నువ్వు అంత దుర్మార్గుడు అయిపోయావు అమ్మాయి జీవితం చేశారు కాబట్టి. ఏముంది ఇంకా. సో తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 1600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రేమ గెలిచింది అనాలో లేకపోతే వాళ్ళ పాపం పండింది అనాలో తర్వాత పక్కన పెడితే, ఒక మనిషిని చంపేస్తే నీకు కూడా శిక్ష చావే అని ఆ అధిష్టానం, ఆ కోర్టు, ఆ జడ్జిలు నిర్ణయించిన తీర్పు ఇది. మనం చాలా రేర్ గా చూస్తుంటాం మన ఇండియాలో. ఉరి శిక్ష అనేది చాలా రేర్ థింగ్. ఎక్కడో 100కో 1కోటికో లేదా కొంతమంది కులాల్ని అడ్డు పెట్టుకొని శిక్షల నుంచి బయటపడడం ఇలా చూస్తూ ఉంటాం. A2కి ఉరి శిక్ష దాఖలు చేశారు. అసలు అంటే దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? లైక్ అదేనండి, ఇప్పుడు జడ్జి ఏమని డిసైడ్ చేశాడు, నువ్వు ఒక్కని చంపావు, అది నీకు ఓన్గా, నీకు వాడి మీద శత్రుత్వం లేదు, ఎవడో డబ్బులు ఇస్తే డబ్బులకి కకృతి పడి నువ్వు చంపేశావు, ఓకే, నీకు కూడా చావే, అంతే, చావుకి చావే అని అధిష్టానం ఇచ్చి. అంత క్రూరంగా గొడ్డలతో నరికి చంపేసే అంత తప్ప అబ్బాయి చేశాడా? కనీసం నీ కుటుంబానికి ఏమైనా అన్యాయం చేశాడా? వాడెవడో బుద్ధి లేనివాడు డబ్బులు ఇస్తే నువ్వు చంపేయడం ఏంది? ఇది సమాధానం అంతే. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న తీర్పు ఇంకొకరికి, అమ్మో అసలు చంపేస్తే చావేనా మనకి ఇంకా ఉరి శిక్షనా అంటే, జీవిత ఖైదీ ఏంటంటే, జీవిత ఖైదీ వేసిన వాళ్ళకి పెరోల్ మీద బయటికి రావడము, 14 ఏళ్ల తర్వాత వాళ్ళ మంచితనాన్ని చూసి బయటికి రావడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట బేసికల్లీ. సో
దీంట్లో ఇంత చేశాక కూడా మీకు ఇప్పుడు శిక్ష విధించాను కదా, మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా అంటే, శిక్ష తగ్గించండి, నాకు ఇది భార్య పిల్లలు ఉన్నారు, మా అమ్మ డబ్బు కోసం నువ్వు ఎంత కకృతి పడి చేసినప్పుడు నీకు ఇంట్లో పేరెంట్స్ బిడ్డలు అవన్నీ గుర్తు రాలేదా? అసలు చంపేసినోడు నేను ఒక బ్రాహ్మణునండి, మా నాన్న తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పావు. సరే మీ నాన్న తప్ప నీకు ఎవరు లేనప్పుడు నువ్వు కూడా పోతున్నావు, ఆ బాధతో ఆ తండ్రి కూడా చనిపోతాడు. ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానరా నేను అని, ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానరా నేను అని ఆ తండ్రి కూడా చనిపోతాడు. ఇలాంటి ఇప్పుడు అమృత, ఆ అమ్మాయి అమృత వర్షిణి ఎవరైతే ఉన్నారో తను ఇన్స్టాగ్రామ్లో పేరు మార్చేసుకుంది, మొగుడు చనిపోయాక ఇప్పటికి మొగుడు అదేం లేదండి. అమ్మాయి ఫస్ట్ నుంచి అమృత వర్షిణనే ఉన్నింది, అమృత ప్రణయ్ అని ఎప్పుడు లేదు అమ్మాయికి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ అమ్మాయి జీవితంలో అమ్మాయి అంత చిన్న వయసులో ఆ భర్త చనిపోవడము, బిడ్డని మోయడము, అత్తమామలు, తల్లి దూరం అయ్యాడు, అందరూ దూరం అయిపోయి అమ్మాయి అంతా, మీరు వీలైతే మంచి జరిగింది, అమ్మాయి ఇప్పటికైనా బాగుండాలని కోరుకోవాలి. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా అమ్మాయి బాగానే ఉంటుంది, బికాస్ అంత ధైర్యంతో నిలబడింది ఇప్పటి వరకు కూడా. ఏంటండి ఇప్పుడు గుర్తురాదా ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు నిన్న అంత తీర్పు వచ్చాక అమ్మాయి ఎంత ఏడ్చుంటుంది మనకే చూడటానికి. ఇప్పుడు ఆ అమ్మాయి మనసులో వాళ్ళు చచ్చిపోవాలని ఏమి అనుకోదు కదా. ఎంత భర్తను చంపినా అమ్మాయికంటూ ఒక మానవత్వం ఉంటది, ఆ బాధలో కూడా అమ్మాయి బాధపడి ఉంటది. వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడిందని ఈ అమ్మాయి ఆనందపడే కన్నా కూడా బాధ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు నా భర్తను నా దగ్గర నుంచి దూరం చేయకుండా ఉంటే మీకు ఈ బాధ ఉండేది కాదు కదా. ఎందుకంటే వాళ్ళకు కూడా పెళ్ళాం పిల్లలు, అమ్మా నాన్న అందరూ ఉంటారు. అంత క్రూరంగా ఆలోచించే ఆడపిల్ల అయితే కాదుగా. ముఖ్యంగా ఆడపిల్లలు అంత క్రూరంగా ఆలోచించరండి, బికాస్ భూమికి ఉన్నంత ఓర్పు ఉంటుంది ఆడపిల్లలకి, అంత సహనం ఉంటుంది. అలాంటి అమ్మాయే చీదరించుకొని తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన బతికుండి కూడా చచ్చిపోయినట్టే లెక్క, కానీ చనిపోయాడు ఆయన. సో అమృత ప్రణయ్ విషయంలో, ఆ అమృత వర్షిణి విషయంలో ఆ బిడ్డకి, ఆ ఆడపిల్లకి న్యాయం జరిగింది అని మనం కూడా నమ్ముతున్నాము. ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా ఉంటే ఇంకో 4 ఏళ్ళు బతుకుతారు అంతే, అంతేనండి.